కొనిచివా ఓటకుస్ లాస్ట్ చాప్టర్స్లో ఒరహరా తన బాంకెన్ రిలీజ్ చేసి యాస్కిన్ని డిఫీట్ చేస్తాడు గ్రిమ్జో హెల్ప్తో. గిఫ్ట్ బాల్ డిలక్స్ లోపల యోరైచి ఇంకా వాళ్ళ బ్రదర్తో పాటు గ్రిమ్జాని ఒరహరాని సేవ్ చేయడానికి నెల్ బయలుదేరుతుంది. ఈ టైంలోనే బ్యాక్యా హిట్సుగయా గెరార్డ్ అనే పిన్చితో బ్యాటిల్ చేస్తారు. వీళ్ళిద్దరూ ఎన్ని అటాక్స్ చేసినా తను రీజనరేట్ అవి తిరిగి వీళ్ళని అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కెన్పచి హీల్ అయ్యి గెరార్డ్ దగ్గరికి వస్తాడు. గెరార్డ్కి ఇంకా జరాకి కెన్పచ్చికి కొంత ఫైటింగ్ తర్వాత జరాకి తన షీకాన్ రిలీజ్ చేసి అటాక్ చేస్తాడు. అలాగే గెరార్డ్ కూడా కౌంటర్ అటాక్ చేస్తాడు. దానికి ఇరువైపుల వారికి ఇంపాక్ట్ పడుతుంది. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. కెన్పచి వేస్ట్ నుంచి చాలా రక్తం కారుతూ ఉంటుంది. వాట్ ద హెల్, ఏం జరుగుతుంది ఇక్కడ అని జరాకి కెన్పచి అనుకుంటాడు. గెరార్డ్, నువ్వేం అడుగుతున్నావు? నా పవర్ మిరకిల్. మిరకిల్ అనేది జనాల యొక్క డిజైర్స్ వల్ల ఒక ఫామ్లోకి వస్తుంది. జనాల ఫియర్స్ వల్ల నా బాడీ ఇండిస్ట్రక్టబుల్గా ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. వాళ్ళ హోప్స్ అన్ని బౌండ్ అయ్యి నా స్వాడ్ అయిన హఫ్నంగ్కి ఒక షేప్ వస్తుంది. అది కానీ విరిగితే ఇది డిస్పైర్లా మారుతుంది అని గెరార్డ్ చెప్తాడు. హిట్సుగయా తను ఏం చెప్తున్నాడు అసలు అర్థం అవ్వట్లేదు. నాకు తెలిసిందల్లా ఏంటంటే తన పవర్ బేసిక్ లాజిక్ని మొత్తం డిఫై చేస్తుంది. అప్పుడే కనిపించి, ఓ అవునా, బేసికల్లీ చెప్పాలంటే నీ స్వాడ్ని బ్రేక్ చేయకుండా నిన్ను అంతం చేయాలి. నువ్వు చాలా డంప్గా ఉన్నావు. ఊరికే నీతో ఎలా డీల్ చేయాలో అనౌన్స్ చేస్తున్నావు. నువ్వు దీన్ని ఖచ్చితంగా రిగ్రెట్ చేస్తావు అని జరాకి చెప్తాడు. అప్పుడే గెరార్డ్, ఇలాంటివి చెప్తున్నాను ఎందుకంటే నాకు మీకు చాలా స్ట్రెంత్ డిఫరెన్స్ ఉంది కాబట్టి. నీలాంటి వాడికి ఇలాంటిది అర్థం కాదు. రిగ్రెట్ అయ్యేది నువ్వే అని గెరార్డ్ చెప్తాడు. అప్పుడే హిట్సుగయా చూస్తుంటే వీళ్ళిద్దరూ ఒక రకంగానే ఉన్నారు అనుకుంటాడు. బ్లీచ్ చాప్టర్ 668 బిగ్గర్ స్ట్రాంగర్ ఫాస్టర్. గెరార్డ్ తన స్వాడ్తో కెన్పచ్చిని అటాక్ చేస్తాడు. కెన్పచ్చి అక్కడున్న బిల్డింగ్స్ని వాటిని సపోర్ట్ తీసుకుని గెరార్డ్ పైకి వచ్చి తన హెడ్ని కట్ చేద్దాం అనుకుంటాడు. కానీ గెరార్డ్ దాన్ని డాచ్ చేసి జరాకిని పట్టుకుందాం అనుకుంటాడు. ఇప్పుడే జరాకి పక్కకు వెళ్ళి ఒక బిల్డింగ్లో క్రాష్ అవుతాడు. మళ్ళీ అక్కడి నుంచే హా నువ్వు అంత పెద్దగా ఉన్నావు కానీ చాలా క్విక్గా డాచ్ చేస్తున్నావు అని జరాకి అంటాడు. అప్పుడే గెరార్డ్, నేను నిన్ను పట్టుకుని క్రాష్ చేద్దాం అనుకున్నా కానీ నువ్వు కూడా చాలా క్విక్గానే ఉన్నావు అని సమాధానం ఇస్తాడు. హిట్సుగయా వెనక నుంచి అటాక్ చేద్దాం అనుకుంటాడు. నువ్వు నా అపోనెంట్ కాదు అని గెరార్డ్ హిట్సుగయాని పట్టుకుందాం అనుకుంటాడు. ఈలోపు జరాకి వచ్చి హిట్సుగయాని అటాక్ చేస్తాడు. వాట్ ద హెల్, ఏం చేస్తున్నావు జరాకి అని హిట్సుగయా అరుస్తాడు. ఆ లైన్ నాది, నా దారి కడ్డు లేకండి అని జరాకి హిట్సుగయాకి వ్యాఖ్యగా చెప్తాడు. హిట్సుగయా చిరాకు పడతాడు. వ్యాఖ్య వచ్చి ఇంకా జరాకితో ఆర్గ్యూ చేయడం అనవసరం, తను మన మాటలు లాజిక్తో వినడు అని వ్యాఖ్య చెప్తాడు. హిట్సుగయా, నాకు అది తెలుసు కానీ మనం అలా వదిలేయలేం కదా అని హిట్సుగయా అంటాడు. తనని జరాకి ఒక్కడే బీట్ చేయలేడు. ఇంకా ప్రూఫ్ కావాలంటే చూడు, జరాకి ఈ ఫైట్ మొత్తం తన ఐపాచ్ కూడా లేకుండా ఫైట్ చేస్తున్నాడు. అంటే తన ఫుల్ పవర్తో ఫైట్ చేస్తున్నట్టే. తనకు కూడా తెలుసు బేసిక్ లెవెల్గా, ఎందుకంటే అపోనెంట్ చాలా స్ట్రాంగ్, తన ఐపాచ్ పెట్టుకుని బీట్ చేయలేడు అని హిట్సుగయా అంటాడు. వ్యాఖ్య కూడా ఎగ్రీ అవుతాడు. అప్పుడే హిట్సుగయా, కుచ్కి, నేను నాకు ఓపెనింగ్ దొరికినప్పుడు ఆ బిగ్ గైని నేను ఫుల్గా ఫ్రీజ్ చేస్తా. అప్పుడు తను ఏం చేయలేని స్టేట్లో ఉన్నప్పుడు నువ్వు తన సెన్బోన్ జాగ్రత్తతో అటాక్ చేయి. ఇప్పుడు దాకా జరిగిన దాంతో చూస్తే నేను తనని నా మ్యాక్సిమం పవర్తో బోన్ వరకు ఫ్రీజ్ చేయగలను. దీనికి కొంత సమయం పడుతుంది, నాతో వర్క్ చేయి అని వ్యాఖ్యతో అంటాడు. ఆల్ రైట్ అని వ్యాఖ్య సమాధానం ఇస్తాడు. జరాకి గెరార్డ్ ఇద్దరు వాళ్ళ వెపన్స్తో ఒక బ్లో ఇచ్చుకుంటారు. దానికి జరాకి వెనక్కి వెళ్ళి పడతాడు కొన్ని దెబ్బలతో. గెరార్డ్, ఏమైంది? నీ స్వాట్ బ్లోస్లో ఫోర్స్ తగ్గిపోతుంది. అది న్యాచురల్, బికాస్ ఎందుకంటే నా బ్లేడ్ని డ్యామేజ్ చేయకుండా నువ్వు ఫైట్ చేయలేవు. నాతో ఫైట్ చేస్తే నా బ్లేడ్కి డ్యామేజ్ పడుతుంది, అది డిస్పేర్ కింద మారి ఈ బాడీకి ఎఫెక్ట్ పడుతుంది అని గెరార్డ్ చెప్తాడు. అప్పుడే ఆ అటాక్ ఇంపాక్ట్కి మళ్ళీ ఒక బిల్డింగ్ మీద పడి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని రక్తం కారుతున్నా సరే గెరార్డ్ మీదకి అటాక్ చేయడానికి వస్తాడు. నువ్వు ఒక ఇంక్రెడిబుల్ స్పిరిట్ పోసెస్ చేస్తున్నావు కానీ స్పిరిట్ ఉంటే సరిపోదు, మన పవర్ డిఫరెన్స్ ని కాంపన్సేట్ చేయడానికి అని గెరార్డ్ చెప్తాడు. అప్పుడే గెరార్డ్ పైనుంచి సినబన్ చాకర్ వస్తుంది. బ్యాక్యా పైనుంచి అటాక్ చేస్తాడు. నేను చూసా బ్యాక్యా కుచ్కి అండ్ నిన్ను కూడా హిట్సుగయా టోషిరో వీళ్ళిద్దరూ అటాక్ చేస్తూ ఉంటారు. నేను మీ ఇద్దరిని ముందే చూసా, మీరిద్దరూ ఒక ప్లాన్ వేస్తున్నారు నన్ను అటాక్ చేయడానికి. నా డిఫెన్స్ ఎప్పుడైతే డౌన్లో ఉంటుందో, కానీ ఐఎమ్ ది బిగ్గెస్ట్ స్ట్రాంగెస్ట్ ఫాస్టెస్ట్ క్విన్సీ, మీరు నన్ను ఎప్పుడు హతమార్చలేరు అని గెరార్డ్ చెప్తాడు. కెన్పచ్చి ఆ స్టేట్లో ఉన్నప్పుడు కెన్పచ్చి ముందు చాచురు వచ్చి, ఏం చేస్తున్నావు కెన్చాన్ అంటుంది. చాచురు అని కెన్పచ్చి అంటాడు. కమాన్ లే కెన్చాన్, నువ్వు ఇంకా పోరాడాలి,
అని యాచిరు అంటుంది. అప్పుడే కెన్పచ్చి, యాచిరు ఇప్పటిదాకా నువ్వు ఎక్కడున్నావు అని కెన్పచ్చి అడుగుతాడు. నువ్వు నన్ను కరెక్ట్గా యూజ్ చేస్తే నిన్నెవరూ కట్ చేయలేరు అని యాచిరు చెప్తుంది. యాచిరు కెన్పచ్చి చేయి పట్టుకుని ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ పాస్ చేస్తుంది. నువ్వు ఇప్పుడేం చేసావు అని కెన్పచ్చి అడుగుతాడు. చూడు కెన్సాన్, నీకు ఏది పూర్తిగా తెలియదు. ఈ పవర్ ని బాంకాయ్ అంటారు. యాచిరు అని డిసప్పియర్ అవుతుంది. కెన్పచ్చి అలా చూస్తాడు. బ్లీచ్ 669 బ్లేడ్ 2 ఒక పెద్ద పవర్ సర్జ్ ఏర్పడుతుంది. మొత్తం ఎల్లో కలర్ ఓరా ఆ బ్యాటిల్ ఫీల్డ్ మొత్తం ఏర్పడుతుంది. వ్యాకియా ఇంకా హిట్సుగయా ఆ స్పిరిచువల్ ప్రెజర్ చూసి ఆశ్చర్యపోతారు. హిట్సుగయా అది జరాకియా అని అంటాడు. గెరాడ్ కూడా అలా చూస్తాడు. అప్పుడే జరాకి బాడీ మొత్తం రెడ్ కలర్ లో మారుతుంది. దాని నుంచి ఇంకా బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. ఇకాకు యుమెచ్గా దూరం నుంచి ఏం జరిగింది, కెప్టెన్ స్కిన్ ఏంటి రెడ్ గా ఉంది అని అనుకుంటారు. అప్పుడే గెరాడ్ సడన్ సర్జ్ ఆఫ్ రైట్స్ ఉంది. ఇది చూస్తుంటే తన బాంకయ్యేమో, కానీ అంత ట్రాన్స్ఫర్మేషన్ ఏం లేదు. ఇది చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్. ఆ బ్రోకెన్ స్వర్డ్ నీ బాంకయ్య, నువ్వు నన్ను బోర్ చేస్తున్నావు కనిపచ్చి. నువ్వు నీ బ్రోకెన్ బ్లేడ్ నా హాఫ్టింగ్ వర్తి కాదు అని తన చేత్తో క్రష్ చేద్దాం అనుకుంటాడు. అప్పుడే జరాకి కనిపచ్చి మొత్తం రెడ్ కలర్ లో మారి ఒక డీమన్ లో ఉంటాడు. తను వెంటనే వచ్చి గెరాడ్ చెయ్యిని కొరికేస్తాడు. దానికి తన చెయ్యి మొత్తం కింద పడుతుంది. ఫూల్, నేను చెప్పాను కదా నా చేతి నరికినంత మాత్రాన ఏం జరగదు అని గెరాడ్ అంటాడు. ఆ టైంలోనైతే గెరాడ్ చెయ్య రీజనరేట్ అవుతున్నప్పుడే జరాకి వచ్చి గెరాడ్ తల మీద ఒక బ్లో ఇస్తాడు. గెరాడ్ డిఫెన్స్ కి తన షీల్డ్ పెట్టుకుంటాడు. కానీ ఆ షీల్డ్ కూడా విరుగుతుంది. ఇంపాసిబుల్, ఆ షీల్డ్ విరిగిందా అని గెరాడ్ అనుకుంటాడు. అప్పుడే జరాకి వచ్చి గెరాడ్ గడ్డం మీద అటాక్ చేస్తాడు. ఇంపాసిబుల్, అసలు ఇది ఏం పవర్ అని గెరాడ్ అనుకుంటాడు. అప్పుడే హీరోతన చేత్తో తన కత్తిని పట్టుకుంటూ కింద పడిపోతాడు. అప్పుడే హిట్సుగయా తను కింద పడిపోతున్నాడు అని అంటాడు. కింద పడుతున్న గెరాడ్ వెనుక నుంచి ఏదో ఏంజిల్ వింగ్స్ లాగా వస్తాయి. దానికి హిట్సుగయా చూసి ఆశ్చర్యపోతాడు. అసాధ్యం అసాధ్యం అసాధ్యం, ఒక సోల్ రేపర్ నన్ను ఓవర్పవర్ చేస్తున్నాడా, ఇలాంటి ఇంపాసిబిలిటీ ఎప్పటికీ జరగకూడదు అని గెరాడ్ దూసుకుంటూ కెన్పచ్చి వైపుకి వస్తాడు. కెన్పచ్చి అక్కడే రెడీగా ఉంటాడు. ఈ సుప్రీం ఫులిష్నెస్ ఇప్పుడే అంతమవ్వాలి, నువ్వు బూడిదలా మారిపో అని గెరాడ్ జరాకి వైపుకి వస్తాడు. జరాకి కూడా గెరాడ్ వైపుకి వచ్చి తన బాడీ మొత్తాన్ని హాఫ్ గా చీలుస్తాడు. గెరాడ్ కింద పడతాడు. మనం ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటా అని హిట్సుగయా వ్యాకి అనుకుంటారు. అప్పుడే జరాకి మళ్ళీ లేచి అరుస్తాడు. ఆ రెండు సగభాగాలుగా విడిపోయిన గెరాడ్ భాగాలు మళ్ళీ కలుస్తుంది. వాట్ ద హెల్, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు అని వ్యాకియా హిట్సుగయా అనుకుంటారు. అప్పుడే గెరాడ్ బాడీ మొత్తం కలుసుకుని తను ఫేస్ మీద ఏదో మాస్క్ వచ్చినట్టు తను ఇంకొక ఫామ్ లోకి మారతాడు. ఆ పవర్ కి ఆ ఏరియా మొత్తం కింద పడిపోతే హిట్సుగయా తన ఐస్ తో ఆపుతాడు. నా యాస్టోనిక్ ఒక చుద్దపు వీరుడిలాగా ఈవెన్ నా మరణంలో కూడా నేను నా కత్తిని వాడగలను అని గెరాడ్ జరాకి వైపుకి వచ్చి అటాక్ చేయబోతాడు. అప్పుడే జరాకి చెయ్య ఎల్బో దగ్గర బర్స్ట్ అవుతుంది. సారీ కెన్సాన్, నేను టూ మచ్ పవర్ రిలీజ్ చేసినట్టున్నా, చూస్తుంటే నీ బాడీ హ్యాండిల్ చేయలేకపోతుంది అని యాచిరు అంటుంది. జరాకి కింద పడతాడు. జరాకి అని హిట్సుగయా అంటాడు. నువ్వు ఇంకా బాగానే ఉన్నావా అని వ్యాకియా వస్తాడు హిట్సుగయా దగ్గరికి. కుచ్కి అని హిట్సుగయా జాయిగా పైకి లేస్తూ ఉంటాడు. వ్యాకియా నీ బాంకాయ్ని ఇక్కడతో ఆపేయి, నువ్వు నీ లిమిట్కి రీచ్ అయినట్టున్నావు అని వ్యాకియా అంటాడు. అప్పుడే కాదు అని హిట్సుగయా అంటాడు. కెప్టెన్ హిట్సుగయా అని వ్యాకియా ఏదో అనకపోతే హిట్సుగయా ఎవరు చెప్పారు నా బాంకే ఆ ఫ్లవర్స్ కింద పడితే ఎండ్ అవుతుందని, టైం వచ్చింది. ఆ ఫ్లవర్స్ అన్ని కింద పడినప్పుడే డైగురన్ షోరిన్ మారు అని తన కంప్లీట్ బాంకని రిలీజ్ చేస్తాడు. చూడ్డానికి తన బాడీ మొత్తం కంప్లీట్గా చేంజ్ అవుతుంది, ఒక అడల్ట్ వర్షన్ ఆఫ్ హిట్సుగయా లాగా. సో ఇప్పుడేం జరుగుతుంది, కెన్పచ్చి ఇంకా బతికే ఉన్నాడా? హిట్సుగయా తన ఫైనల్ బాంకా రిలీజ్తో గెరాడ్ని అంతం చేయగలడా? వ్యాకియా ఇప్పుడేం చేస్తాడు? ఇవన్నీ నెక్స్ట్ చాప్టర్లో కవర్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మళ్ళాంటి అనిమీ ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి గాయస్. అలాగే ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయడం మట్టికి అస్సలు మర్చిపోవద్దు. సో దిస్ ఇస్ ఎక్స్ట్రీమర్ సైనింగ్ ఆఫ్. పీస్.